సపోజ్ ఐడిఎఫ్సి బ్యాంక్ అనుకున్నాం కదా. సో లెడ్జర్ క్రియేట్ చేస్తున్నా ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ గ్రూప్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇప్పుడు మనకి ఐడిఎఫ్సి బ్యాంక్లోకి వస్తే ఇక్కడ మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది కూడా ఉంటుంది కదమ్మా. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనకి 50,000 ఓపెనింగ్ ఉంది అంటే ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ ఏదైతే ఉంటుందో అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఎంటర్ ఎంటర్ ఉంటాయి అంటే మోస్ట్లీ ఓపెనింగ్ లో తీసేసుకోండి. ఇప్పుడు నేను ఓపెనింగ్ లో మీకు లెడ్జర్ క్రియేటప్పుడు ఇచ్చేసాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ట్రాన్సాక్షన్లో క్యాష్ డిపాజిట్ మీకు నేను స్క్రీన్ షాట్ పెట్టినాను చూడండి, అది ఓపెన్ చేసుకోండి, మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే క్యాష్ డిపాజిట్ అన్నాను. క్యాష్ డిపాజిట్ 1 lakh అని ఐడిఎఫ్సి బ్యాంక్ అని 1 lakh డిపాజిట్ చేస్తున్నామంటే మనకు జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది అంటే ఐడిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఏటాటు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. క్యాష్ డిపాజిట్ కాబట్టి క్యాష్ అకౌంట్ వస్తుంది. ఇది మనకి ఏ వోచర్లో రికార్డ్ చేస్తామంటే కాంట్రా వోచర్లో రికార్డ్ చేస్తాం. కాంట్రా వోచర్కి వెళ్తున్నాం. ఇది మీరు డేట్ కూడా పర్టికులర్గా కరెక్ట్గా చూసుకోవాలమ్మా, ఏ డేట్లో ఇస్తున్నాం ఏంటి అనేది. ఓకే, మీరు పర్ఫెక్ట్గా డే టు డే రికన్సైల్ కనుక చేసుకుంటే డే టు డేలో మీరు అన్ని ట్రాన్సాక్షన్స్ పర్ఫెక్ట్గా చేస్తే నెక్స్ట్ డే పర్ఫెక్ట్గా మీకు మ్యాచ్ అవుతుంది. ఇంకా వాళ్ళు అకౌంటింగ్ ఫైనలైజేషన్ చేసుకోవాలి కదా, దానికోసం మిమ్మల్ని ఇప్పుడు యూజ్ అవుతారని రప్పించుకున్నారు వాళ్ళని. అదే సార్ 1 year ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు డిసెంబర్ దాకా రియల్ టైం ప్రాక్టీస్ కదా, మీకు రియల్ టైంలో ఎలా చేయాలనేది వచ్చేస్తుంది. కాంట్రాలోకి వస్తే కాంట్రా జర్నల్ ఎంట్రీ తెలుసు కదా మనకి. ఇప్పుడు డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ అమౌంట్ 1 lakh అనుకున్నాం. 1 lakh ఎంటర్. సో ఎంటర్. ఇక్కడ మనకి ఐడిఎఫ్సి బ్యాంక్ అనుకున్నాం. ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ పర్ఫెక్ట్గా మీరు వేయాలమ్మా. ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ పర్ఫెక్ట్గా వేసుకోవాలి. సరే సార్. ఎంటర్ ఇచ్చేసి ఎంటర్. ఇక్కడ మీరు నరేషన్ అనేది కంపల్సరీ ఇచ్చుకోండమ్మా, లేదంటే ఆ ట్రాన్సాక్షన్ అన్నా కాపీ పేస్ట్ చేసుకోండి, ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు. ఎందుకంటే మళ్ళీ మీరు ప్రీవియస్లోకి వెళ్ళి ఆ ట్రాన్సాక్షన్ కనుక మీరు చెక్ చేసుకోవాలంటే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 1/4 అన్న పెయిడ్ టు ద రేవంత్ ఎంటర్ప్రైజెస్ వెండర్ అన్నాము. రేవంత్ అనే వ్యక్తికి మనం ఏం చేస్తున్నామంటే పేమెంట్ చేస్తాం. జస్ట్ మనం పేమెంట్కి వెళ్ళిపోం. ఇక్కడ రేవంత్ ఎంటర్ప్రైజెస్ సన్రీ క్రెడిటర్స్ ఎంట్రీ చేసాము, క్రియేట్ చేసేసుకున్నాం. అమౌంట్ ఎంత పే చేసామంటే 25,000 పే చేసాము. 25,000 ఎంట్రీ చేశాను. ఐడిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి వస్తే మళ్ళీ మనకి 2nd తారీఖు వచ్చాము. సారీ, రేవంత్ క్యాష్ డిపాజిట్. ఇప్పుడు మనం ఒకసారి చూడండి, మన క్లోజింగ్ బ్యాలెన్స్కి వస్తే కనుక 1,25,000 ఉందమ్మా. 1,25,000 ఉంది క్లోజింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఏముంది, టు పెయిడ్ టు రేవంత్ అండ్ సారీ క్యాష్ విత్డ్రాల్ ఫర్ కంపెనీ పర్పస్. కంపెనీ పర్పస్కి ఏం చేసామంటే 35,000 విత్డ్రాల్ చేసాం. విత్డ్రాల్ చేసామంటే మనకి ఏ వచ్చర్కి వెళ్తాము, ఇప్పుడు మన కంపెనీ నుంచి మన అకౌంట్ నుంచే కదా విత్డ్రాల్ చేసుకుంటున్నాం. అంటే కాంట్రా వచ్చర్. ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నుంచి మన కంపెనీ పర్పస్కి చేస్తున్నాం 35,000. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాష్ అనేది చేసుకుంటాం. క్యాష్లో విత్డ్రాల్ చేసాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి వస్తే ఇక్కడ యూపీఐ సెటిల్మెంట్ అంటున్నాను. ఒకసారి యూపీఐ సెటిల్మెంట్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ద డిపాజిట్ మా. ఈక్వల్ టు ద డిపాజిట్ అంటే అక్కడ ఏం జరుగుతుందంటే యూపీఐ అనేది మనం మామూలుగా క్యాష్ తీసుకుంటే ఏం జరుగుతుంది, క్యాష్ అమౌంట్ డిపాజిట్ చేస్తూ వస్తాం. ఇక్కడ యూపీఐలోకి వస్తే ఏం జరుగుతుంది అంటే థర్డ్ పార్టీ అనేది మనకి డిపాజిట్ చేస్తూ వస్తారు, అంతే, ఇంకేం లేదు డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. ఇక్కడ యూపీఐ సెటిల్మెంట్ అండి. యూపీఐ సెటిల్మెంట్కి వస్తే మనకి 30,000 అనేది ఉందన్నమాట.
ఇప్పుడు యూపీఐ సెటిల్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే ప్రీవియస్ డేలో సమ్ కస్టమర్స్ నుంచి మనకి ఏదైతే అమౌంట్ వచ్చిందో అదంతా కూడా బల్క్గా సెటిల్ అవుతుందమ్మా. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 కస్టమర్స్ నుంచి ఇక్కడ 30,000 అని ఇచ్చాను. ఒక 10,000 ఇచ్చాడు. అంటే ఆ 10,000 అమౌంట్ మనకు ఫస్ట్ ఏమవుతుందో ఆ రోజు మనకి వ్యాలెట్లోకి ఉంటుంది. ఆ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మనకి ఏం జరుగుతుంది, నెక్స్ట్ డే మనకి సెటిల్మెంట్ రూపంలో మనకి డిపాజిట్ అవుతుంది, బల్క్గా అమౌంట్ వస్తుంది అన్నమాట. అప్పుడు మీరు యూపీఐని కూడా క్యాష్ ఇన్ హ్యాండ్ కింద తీసుకొని నెక్స్ట్ డిపాజిట్ కింద కన్సిడర్ చేసుకోవాలి అది. నెక్స్ట్ ఇప్పుడు మనకి యూపీఐ డిపాజిట్ కింద తీసుకుంటే యూపీఐ అకౌంట్ డేటా టు యూపీఐ అంటే ఫోన్పే అయితే ఫోన్పే ఏదైతే ఉంటుందో అది. ఇది యూపీఐ అనేది నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, అది క్యాష్ ఇన్ హ్యాండ్ కింద వస్తుందమ్మా. యూపీఐ 30,000 ఏంటి సో మనం ఐడిఎఫ్సి బ్యాంకులకి డిపాజిట్ అవుతుంది. ఐడిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ సేవ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వస్తే మనకి బ్యాంక్ ఛార్జెస్ అనేది ఉన్నాయి. ఇప్పుడు మనకి కొన్ని ఎస్ఎంఎస్ ఛార్జెస్ కావచ్చు, లేదంటే కనుక చెక్ బౌన్స్ ఛార్జెస్ కావచ్చు, లేదా మెయింటెనెన్స్ ఛార్జెస్ కావచ్చు, యాన్యువల్ ఛార్జెస్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా ఛార్జెస్ మనకి బ్యాంకులో నుంచి పడుతుంటాయి. అవన్నీ కూడా మీరు పేమెంట్లో వేసుకోండి. సపోజ్ నేను బ్యాంకు ఛార్జెస్ అని పెడుతున్నాను, బ్యాంక్ ఛార్జెస్ ఇక్కడ అండర్ గ్రూప్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పర్టికులర్గా మీకు ఎస్ఎంఎస్ ఛార్జెస్ అని లేదా యాన్యువల్ ఛార్జెస్ అని ఇట్లా మనకి చెక్ బౌన్స్ ఛార్జెస్ అని పెట్టుకుంటారు. అలాగే పెట్టుకున్నప్పుడు ఇక్కడ సబ్ గ్రూప్ కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఎస్ఎంఎస్ బ్యాంక్ ఛార్జెస్ అని పెట్టి నేను ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో మళ్ళీ సబ్ గ్రూప్ పెట్టుకోవచ్చు. బ్యాంక్ ఛార్జెస్ వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో వస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ నేను ఇది పెట్టినాను, అందుకని మాకు అలాగా ఓకే వస్తుంది అనమాట. ఓకే, ఇట్లా మనం పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ బ్యాంక్ ఛార్జెస్ ఆల్రెడీ క్రియేట్ చేసినాను నేను బ్యాంక్ లేదా ఎస్ఎంఎస్ ఛార్జెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి దీనికంతా ఛార్జెస్కి ఎక్స్పెన్సెస్కి మనం జిఎస్టీ అనేది కన్సిడర్ చేయకూడదు, జిఎస్టీ అనేది తీసుకోకూడదు. కంపల్సరీ మీరు ఏ బ్యాంక్కి మీకు రిఫ్లెక్ట్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. 2-3 అకౌంట్స్ కూడా ఉంటాయి ఒక కంపెనీలో అమ్మ. అలాగే స్వైపింగ్ సెటిల్మెంట్ రూపంలో మనకు వస్తుంది. మళ్ళీ అంటే స్వైపింగ్ సెటిల్మెంట్ అయినా లేదా యూపీఐ సెటిల్మెంట్ అయినా క్యాష్ డిపాజిట్ అయినా మీ కాంట్రాక్టే వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు అది డిజిటల్ మనీనే కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ స్వైపింగ్ అంటే అక్కడ ఐడి కూడా పెట్టుకుంటారా. స్వైపింగ్ ఎంటర్ అండర్ గ్రూప్ ఆఫ్ క్యాష్ ఇన్ హ్యాండ్ జస్ట్ అమౌంట్ ఐడిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ వన్ వస్తే నేను మళ్ళీ చెక్ బౌన్స్ ఛార్జెస్ అనేది చెక్ బౌన్స్ ఛార్జెస్ కూడా మీకు పేమెంట్లోకి వెళ్తుంది. చెక్ బౌన్స్ ఛార్జెస్ లేదా బ్యాంక్ ఛార్జెస్ మీరు ఎలాగైనా పెట్టుకోండి. ఐడిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ వన్ వస్తే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ డిపాజిట్ అనేది మనకు మళ్ళీ ఏమవుతుంది, క్యాష్ డిపాజిట్ కాంట్రా వోచర్ వస్తుంది. కాంట్రా వోచర్లో క్యాష్ డిపాజిట్ కాబట్టి మనకు క్యాష్ అకౌంట్ డేటా టు ఐడిఎఫ్సి బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఐడిఎఫ్సి బ్యాంక్. ఇలాగా మీరు ఫస్ట్ ఎంట్రీస్ అనేది పాస్ చేసుకోవాలి. ఎంట్రీస్ మీరు పాస్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో అకౌంట్ బుక్స్కి వెళ్ళండి. అకౌంట్ బుక్స్లోకి వెళ్ళి లెడ్జర్స్కి వెళ్ళండి. లెడ్జర్స్కి వెళ్తానే మనం ఐడిఎఫ్సి బ్యాంక్ స్టేట్మెంట్ కదా ఎంట్రీ పాస్ చేస్తాం, మీకు ఇలాగ స్టేట్మెంట్ షో అవుతుందమ్మా. ఇక్కడ ఆల్ట్ F2 ఇచ్చి డేట్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత అమౌంట్ ఏ ట్రాన్సాక్షన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలంటే డే బ్రేకప్ అని ఉంటుంది. కంట్రోల్ F6 ఇచ్చారంటే ఇలాగ మీకు డే బ్రేకప్ వస్తుంది అన్నమాట. డే బ్రేకప్ వ్యూ. ఓకే, కంట్రోల్ F6 అనమాట. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. నాకు ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ 50,000 వచ్చిందా ఇంతకుముందు. నెక్స్ట్ ఇప్పుడు మనకి 1/4 నాకు డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది. ఇక్కడ నాకు డెబిట్ 1 lakh ఉంది, క్రెడిట్ 25,000. ఒకసారి మనం పంపించినటువంటి స్టేట్మెంట్లో 1 తారీఖున చూడండి
డెబిట్ 1 lakh అంటే ఇక్కడ క్రెడిట్లో ఉంటుంది, ఇక్కడ రివర్స్లో ఉంటుంది మా ఇక్కడ. 25 ఇక్కడ మనకి స్టేట్మెంట్లో కూడా ఆ డేలో క్లోజింగ్ బ్యాలెన్స్ 1,25,000 ఉండాలి. అంటే ఇది మ్యాచ్ అయిపోయింది, క్లియర్. ఇప్పుడు మనకి సెకండ్ తారీఖు వస్తుంది. సెకండ్ తారీఖు వస్తే ఇప్పుడు మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ 3,05,900 జస్ట్ కరెక్ట్గా మనకి మ్యాచ్ అయింది. ఒకవేళ మ్యాచ్ అవ్వకుంటే ఇక్కడ ఏ ట్రాన్సాక్షన్స్ మనకు పడినాయి, ఏ ట్రాన్సాక్షన్స్ మనకు పడలేదని చెక్ చేసుకోవాలి. ఇలాగ మీరు స్పేస్ బార్ ఇచ్చారంటే సెలెక్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ స్పేస్ బార్ ఇచ్చారంటే అది సెలెక్ట్ అవుతుంది. మీకు ఏ ట్రాన్సాక్షన్స్ చేసా, ఏ ట్రాన్సాక్షన్స్ రివర్స్లో పడినాయి, ఏ ట్రాన్సాక్షన్స్ రివర్స్లో పడలేదు అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అమౌంట్ కనుక మీకు డిఫరెన్స్ వస్తుంటే, ఇప్పుడు మీకు ఎక్సెల్లో మీకు అమౌంట్ ఉంటుంది కదా, డెబిట్ అమౌంట్. సపోజ్ డెబిట్ అమౌంట్ ఆ డేలో ఎంత సమ్ ఉంది, టోటల్ సమ్ ఉంది. అలాగే ఆ డేలో మీకు టోటల్ సమ్ అనేది పేమెంట్స్ ఎంత ఉంది అంటే మీకు పేమెంట్ అమౌంట్, నెక్స్ట్ సమ్ అమౌంట్, అలాగే రిసిప్ట్ అమౌంట్, సమ్ అమౌంట్ మ్యాచ్ అయిందో లేదు చూసుకోండి. మ్యాచ్ అయిందంటే ఓకే, నో ప్రాబ్లం. ఎంతైతే మ్యాచ్ అవ్వలేదో ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఎక్కడ మీకు ఏ ఎంట్రీ రాంగ్ పడిందో చెక్ చేసుకోండి. ఇలాగ మీరు ఎవ్రీడే మీరు 100 ఉన్నాయి, 200 ఉన్నాయి, 300 ఉన్నాయి, మీకు ఈ విధంగా ఎవ్రీడే మీరు మ్యాచ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇలాగ మ్యాచ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ వస్తే ఇక్కడ మీకు లెడ్జర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రీకన్సైల్ అని వస్తుందమ్మా. ఏమని వస్తుంది? రీకన్సైల్ అండి. రీకన్సైల్ కనిపిస్తుందా? రైట్ సైడ్ మీకు టాలీ స్క్రీనే కదా కనిపిస్తుందా? చూడండి, నేను మౌస్ కదిలిస్తున్నాను చూడండి. అక్కడ రీకన్సైల్ పైన క్లిక్ చేయండి. రీకన్సైల్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఇలాగ ఓపెన్ అవుతుంది. బ్యాలెన్స్ యాజ్ పర్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 3,05,900 అన్రీకన్సైల్ ట్రాన్సాక్షన్స్ 2,55,900. ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి? 8 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి విత్డ్రాల్ 4 ఉన్నాయి, అలాగే డిపాజిట్స్ 4 ఉన్నాయి. ఓకే, మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే రీకన్సైల్డ్ అని కదా, అన్రీకన్సైల్డ్ అని ఇక్కడ మీకు మాన్యువల్ రీకన్సైల్డ్ అని అడుగుతుంది. ఇది న్యూ వర్షన్స్, ఇది మాన్యువల్ రీకన్సైల్ అని. ఇక్కడ మీకు మాన్యువల్ రీకన్సైల్ అని అడుగుతాను. మీకు ఇక్కడ చూడండి మా బాటంలో మీకు ఇలా కనిపిస్తుంది. బాటంలో మీకు ఏం కనిపిస్తుంది అంటే బ్యాలెన్స్ యాజ్ పర్ ద కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 3,05,900. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ బ్యాంక్ బ్యాలెన్స్ 50,000 ఉంది, కానీ ఇక్కడ అవైలబుల్ ఇన్ డెబిట్ అండ్ క్రెడిట్ అంటే డిఫరెన్సెస్ అమౌంట్ అనేది ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ అలాగే బ్యాంక్ బుక్ ఆఫ్ బ్యాలెన్స్ రెండు కూడా మ్యాచ్ అవ్వాలమ్మా. ఇది మ్యాచ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వస్తే కనుక ఈ స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే మనకి డేట్ ఉంది, పర్టికులర్స్ ఉన్నాయి, అలాగే ఇన్స్ట్రుమెంట్ డేట్ ఉంది, అలాగే బ్యాంకు డేట్ ఉంది, డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్ ఉంది. ఇక్కడ బ్యాంక్ డేట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చెక్స్ ఇచ్చాము లేదా డిపాజిట్ చేసాము. ఇప్పుడు చెక్ నాకు రిసిప్ట్ ఎప్పుడు వేసుకుంటాను? ఈరోజు వేసుకుంటాను. డిపాజిట్ అమౌంట్ నాకు ఎప్పుడు వస్తుంది? 2-3 రోజుల తర్వాత నాకు బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో మీరు ఏం చేయాలంటే ఈ యొక్క బ్యాంక్ డేట్లో ఎప్పుడైతే బ్యాంకులో మీకు క్రెడిట్ అయిందో ఆ యొక్క డేట్ ఇవ్వాలమ్మా. సపోజ్ నాకు 1/4 డిపాజిట్ అయింది, నాకు నేను 1/4/25 ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ నాకు రేవంత్ ఎంటర్ప్రైజెస్ సపోజ్ నాకు 2/4 సపోజ్ 2/4/25 అనే ఉంది, ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు నేను 2/4 ఇక్కడ మనకి 2/4/25 అని ఉంది. సపోజ్ నేను ఇక్కడ 2/4 అంటే మనకి ఇక్కడ డేటు ఈ యొక్క బ్యాంక్ డేట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడైతే మనకు డిపాజిట్ అయిందో లేదా క్రెడిట్ అయిందో ఆ యొక్క ఎఫెక్ట్ అయిన డేట్ ఇవ్వాలమ్మా. ఓకే, 2/4/25. నేను అన్నీ కూడా ఇక్కడ నాకు ఏంటంటే 2/4/25 ఇచ్చేస్తున్నా, అదే రోజు వచ్చాయని చెప్పి. మీకు ఏ రోజు అయితే రిఫ్లెక్ట్ అయితే ఆ రోజు ఇవ్వండి. ఇప్పుడు నేను అన్నీ కూడా ఇచ్చేస్తున్నా. మీకు ఇక్కడ కింద చూడండి చేంజ్ అవుతున్నది. అవుతుంది చూడండి 2/4. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు ఏదైతే నేను డేట్స్ ఇచ్చేసానో ఇక్కడ నాకు అవైలబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ ద కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ యాజ్ పర్ ద బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సేమ్ అమౌంట్ ఉందా? ఎస్ మా. మీరు ఇలాగ సేవ్ చేసేస్తారు. సేవ్ చేస్తే మీకు ఇప్పుడు అన్రికన్సైల్డ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? లేవమ్మా. ఇప్పుడు మీరు చేసే వర్క్